హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెంట్స్. ఈరోజైతే చక్కెరకేళి పాయసాన్ని తయారు చేసి చూపిస్తున్నానండి. మేము చిన్నగా ఉన్నప్పుడు చక్కెరకేళీలు బాగా దొరికే సీజన్లో పాయసం లాగా తయారు చేసేవాళ్ళు. కాకపోతే అలా కాకుండా కొంచెం చిన్న మార్పులతోటి ఈరోజు మీకు ఈ చక్కెరకేళి పాయసాన్ని అయితే తయారు చేసి చూపిస్తున్నాను. ప్రిపేర్ అయిపోయిన తర్వాత చక్కగా గాజు సీసాల్లో కానీ బౌల్స్లో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. మనకు నచ్చినటువంటి డ్రై నట్స్ తోటి డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా సమ్మర్కి ది బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. చక్కెరకేళి దొరికే సీజన్ కూడా ఎక్కువగా మనకి ఎండాకాలంలోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పాయసాన్ని అయితే మీరు తయారు చేసేసుకోండి. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఏదైనా చిన్న బౌల్ తీసుకొని అన్నీ కూడా సేమ్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. పుచ్చపప్పు ఉంటే మీకు సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం పప్పు ఉన్న పిస్తా కూడా వాడుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అవన్నీ కూడా ఒక సేమ్ మెజర్మెంట్తో తీసేసుకొని లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకోండి. నేను ఇవి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాయి కాబట్టి వేయించడం లేదు. తర్వాత అవి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్ల సబ్జా గింజల్ని వేసేసి ఈ మిగతా ప్రాసెస్ అంతా అయిపోయే లోపల సబ్జా గింజలు అయితే నానిపోతాయి. వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చక్కెరకేళీలను కొంచెం ఒక మాదిరిగా ఉన్నవి కట్ చేసుకోండి. మరీ మిగలబండిపోయినవి ఉన్నట్టయితే కట్ చేసుకోకుండా అమాంతం వేసేసుకోవచ్చు. చక్కెరకేళీలు ఒకటి పండడం స్టార్ట్ అయిందంటే మొత్తం వెంటనే పండిపోతాయి, తొందరగా కమిలిపోయినట్టుగా మిగలబండిపోతాయి. కాబట్టి ఇలా మీరు పాయసాన్ని తయారు చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. పాలనైతే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూలింగ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోండి. అప్పుడు మనకి అరటిపండు బ్లాక్నెస్ రాకుండా కలర్ అలాగే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు పాలని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయిన తర్వాతే జ్యూస్ లాగా చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఈలోపు చూసారు కదా, సబ్జా గింజలు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇదే బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకునేటువంటి చక్కెరకేళినంతా కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. మనం డ్రై నట్స్ పౌడర్ చేసుకున్నాం కదా, అది 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసేసుకొని ఈ మొత్తం జ్యూస్లో కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇంతకు ముందు నేను సబ్జాకి బదులుగా సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టి ఈ తయారు చేసేవాళ్ళండి. అందుకే దాన్ని పాయసంగా పిలిచేవారు. ఇప్పుడైతే నేను సబ్జాని యాడ్ చేస్తున్నాను. అలాగే తాటి బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. మీరు బెల్లం, పంచదార, తాటి బెల్లం ఇవి ఏవైనా సరే యూస్ చేసేసుకోవచ్చు. తాటి బెల్లంతో అయితే రుచి మరింతగా బాగుంటుందని అనిపించింది. కంపేర్ టు పంచదార కానీ బెల్లం కానీ తాటి బెల్లం అయితే చాలా బాగుంది. తాటి బెల్లం కూడా వేసేసుకొని 3-4 స్పూన్స్ వరకు వేసేసుకొని బాగా కలిపేసేయండి. తర్వాత దీనిలోకి డ్రై రోజ్ పెటల్స్ని కూడా వేసేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేయొచ్చు. ఉంటే వేసుకోండి, లేకపోతే రోజ్ వాటర్ ఉన్నా కానీ 2 డ్రాప్స్ వేసేసుకోండి. దానివల్ల కూడా స్మెల్, టేస్ట్ 2 బాగుంటుంది. అవి కూడా వేసేసుకొని కలిపిన తర్వాత మీరు సర్వ్ చేసేసుకుంటే చాలు. ఎంతో రుచికరమైన హెల్దీ అయినటువంటి చక్కెరకేళి పాయసం అయితే తయారైపోతుంది. కావాలంటే దీంట్లో ఐస్ క్యూబ్స్తో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.